Close your eyes. Imagine మీరు ఒక లార్జ్ వాటర్ ఫాల్ కింద మీరు కూర్చుని ఉన్నారు. ఈ వాటర్ ఫాల్ చాలా అద్భుతమైన ఫోర్స్తో వస్తుంది. ఇది హెవెన్స్ నుంచి, అంటే స్వర్గం నుంచి వస్తున్న వాటర్ ఫాల్. అద్భుతమైన వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ ఉన్న డ్రాప్లెట్స్ని మీరు స్కిన్ మీద నోటీస్ చేయండి. అలాగే ఆల్ ఓవర్ యువర్ బాడీని మీద చూడండి. జెంట్లీ మీ చుట్టూ ఎన్వలప్ అవుతున్నట్టుగా చూడండి. పీస్, అద్భుతమైన కామ్, పీస్ అండ్ డివైన్ ఎనర్జీతో ఉన్న వాటర్ ఇది. మీరు ఇమాజిన్ ఈ హెవెన్లీ వాటర్ ఫాల్ ఏదైతే స్వర్గం నుంచి పడుతుందో అది మీ ఊంబుకి డైరెక్ట్ చేసినట్టుగా మీరు తెలుసుకోండి. మీ బ్రెత్ని అంటే మీ ఊపిరిని మీ ఊంబు ప్లేస్కి ఫోకస్ చేయండి. మీ గర్భసంచి దగ్గరకి, యూటరస్ ప్రాంతానికి. నెక్స్ట్ ఇన్హేల్ తీసుకోండి. మీ బ్రెత్ని మీ ఊంబ్, మీ యూటరస్కి పంపించండి. మీరు ఫీల్ అవ్వండి అద్భుతమైన ఈ ఎనర్జీని. ఎక్స్పాండ్ చేయండి. మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదైతే హీలింగ్కి, మీ యూటరస్ హీలింగ్ని రెడీగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఎక్సేల్ చేసినప్పుడు మీరు రిలీజ్ చేయండి. ఏదైతే డార్క్నెస్ ఉందో మీ యూటరస్లో, మీ ఊమ్, మీ గర్భసంచిలో ఏదైతే డార్క్నెస్ ఉందో ఊమ్ స్పేస్లో, మీ యూటరస్లో, దాన్ని రిలీజ్ చేయండి. ఇమాజిన్ మీరు మీ యూటరస్ ప్లేస్లో థిన్ బ్లాక్ స్మోక్, అంటే పల్చటి నల్లటి పొగలాంటి నల్లటి పొగ మీ యూటరస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు ఎక్సేల్ ఇమాజిన్ చేసుకోండి. అలాగే టేక్ లాంగ్ డీప్ ఇన్హేల్. మీ ఊమ్ స్పేస్లోకి, అంటే యూటరస్లోకి, అండ్ ఎక్సేల్. ఈ బ్లాక్ స్మోక్ మీ ఊమ్ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఎక్సేల్. మీ లోవర్ బెల్లీలో, అంటే కింద ఉన్న యూటరస్ కింద భాగంలో, మీ పొట్ట కింద భాగంలో డీప్ బ్రీదింగ్ ఇన్, అవుట్. మీ పవర్ ఆఫ్ మీ బ్రెత్ని తీసుకోండి. ఇన్హేల్ తీసుకోండి. ఇన్హేల్. ఇన్వైట్ చేయండి మీ హీలింగ్ వైబ్రేషన్, హయ్యర్ మైండ్, హీలింగ్ పవర్ని ఇన్వైట్ చేయండి
మీ ఊములోకి మీ మీ యూనివర్స్, మీ హయ్యర్ మైండ్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది, మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మీకు హెల్ప్ చేయడానికి. మనం అడగాలి యూనివర్స్ని. మీరు ఇక్కడే ఇన్హేల్ చేస్తూ కొంత ఫోకస్ చేయండి మీ యూట్రస్ మీద. మీ యూట్రస్ని అలౌ చేయండి. మీ యూట్రస్లో ఈ వాటర్ని మీరు జెంట్లీ షిఫ్ట్ మీ ఫోకస్ని మీ ఓమ్ స్పేస్లోకి తీసుకురండి. మీరు ఇమాజిన్ మీ ఓమ్ స్పేస్ ఒక వార్టెక్స్ లాంటి అద్భుతమైన ఎనర్జీ తిరుగుతున్న, టొర్నడో లాగా తిరుగుతున్న ఎనర్జీ, మూవింగ్, ప్లానింగ్ లేకుండా ఎయిమ్లెస్గా తిరుగుతున్న యూటరస్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఫోకస్ చేయండి. క్లాక్ వైజ్ మేనర్లో, అంటే క్లాక్ గడియారం తిరుగుతున్న వేలో తిరుగుతున్నట్టుగా ఎనర్జీ ఊహించుకోండి. అది లాట్ ఆఫ్ ఫోర్స్తో తిరుగుతుంది. అద్భుతమైన ఎంతో ఫోర్స్ఫుల్ వాటర్ని, అలాగే ఎయిర్ దానిలో ఉన్న ఎయిర్ మొత్తం ఒక టొర్నాడో, ఒక తుఫాన్ లాగా తిరుగుతూ ఉంది అని ఊహించుకోండి. ఇమాజిన్ మీరు ఒక పాజ్ బటన్, అంటే స్టాప్ బటన్ ఉన్నట్టుగా ఊహించుకోండి. దాంట్లో ఈ బటన్ ఏదైతే ఉందో స్విచ్ మిమ్మల్ని టొర్నాడోని ఆపడానికి ఉపయోగపడుతుంది. మీ గర్భసంచి లోపల ఉన్న ఈ ఫోర్స్ ఆఫ్ వాటర్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే మీ లోపల తిరుగుతున్న వార్టెక్స్ లాంటి, టొర్నాడో లాంటి నీటితో గాలితో కూడుకున్న ఆగటం మీరు గమనిస్తారు. అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ అంటే బాధ, భయం, ఏదో ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్తో, లేకపోతే ఒక పెయిన్, హర్ట్ అంటే బాధపడటం, డిసప్పాయింట్మెంట్, బాధ, మనం ఈ లైఫ్లోంచి తెచ్చుకున్నామా లేదా పాత లైఫ్లోంచి, వెరీ డిఫరెంట్ లైఫ్ టైమ్స్ నుంచి కూడా తెచ్చుకుంటాము. ఒక ఆబ్జెక్ట్ రూపంలో యూటరస్లో ఉంటుంది. ఈ బాధ, మీ ట్రొమాటిక్ బాధలో ఉన్న అన్నీ దానిలో ఉన్నాయి. మీరు చూస్తూ ఉండగానే మీ యూటరస్ని చూస్తున్నట్టుగా ఇమాజిన్ చేయండి. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని మీకు ఏదో ఒక ఆబ్జెక్ట్ మీదకి దృష్టి తీసుకువెళ్ళండి. ఆ వస్తువుని తీయండి, అది చూడండి. ఏంటది? అదేంటో మీరు చెప్పగలరా? అది ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఆ వస్తువు మీకు గుర్తుందా? మీరు ఆబ్జెక్ట్ క్లియర్గా చూడకపోయినా పర్లేదు, ఎలా అనిపిస్తుంది మీకు? ఏదైనా కలర్ ఉందా? ఎనర్జీ ఉందా? దానికి హ్యాపీగా ఉందా ఆ ఆబ్జెక్ట్? సాడ్గా ఉందా? మీరు ఏదైతే నెగటివ్ ఎమోషన్ ఉందో, అది ఏదైతే బయటికి వెళ్ళనీయకుండా ఉందో, అది మన యూటరస్లో హెల్డ్ అయిపోయి ఉంది. మీరు ఈ ఆబ్జెక్ట్ని, అంటే ఆ నెగటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇమాజిన్ తీసుకున్నట్టుగా
మీ హ్యాండ్లో తీసుకున్నట్టుగా ఊహించండి, ఇమాజిన్, అండ్ దాన్ని వదిలేయండి. అది ఎండ్, ఈ టెయిల్ ఎండ్ అవుతుంది, అక్కడికి ఈ వస్తువు జారి వెళ్తున్నట్టుగా జస్ట్ ఇమాజిన్. మీ ఆరిక్ ఫీల్డ్ అంటే మీ సోల్లోంచి, మీ సోల్ అవుట్ లోంచి బయటికి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఏదైతే మీ రిలీజ్ చేయగానే ఆ ట్రోమా, నెగిటివ్ ఫీలింగ్ అది ఆరిక్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళినట్టుగా మీరు ఊహించండి. ఇమాజిన్ లెట్టింగ్ గో ఆఫ్ దట్ నెగిటివ్ ఫీలింగ్, లేదా ఒక మెమరీ అటాచ్ మీ యూట్రస్లో ఉండిపోయింది. ఈ ట్రామా మీరు అలౌ చేయండి. ఈ బాధలో నుంచి ఈ ఆల్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్, ఏవైతే ట్రామాస్, నెగిటివ్ ఎనర్జీస్, బాధలు మన గర్భసంచిలో ఉన్నాయో, ఇమాజిన్ అవన్నిటిని మీ చేత్తో తీసి మీరు పడేస్తున్నారు. ఈ బాధలు, రొమాంటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వెళ్ళిపోతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇవి అన్నీ మీకోసం ఇంకా మీరు ఉంచుకోకర్లేదు మీ యూటరస్లో. ఇవి నో లాంగర్ సర్వ్స్ యూ బెటర్, మీకు ఎలాంటి మంచి చేయవు. వీటిని మీరు వదిలేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఓకే టు లెట్ గో. మీరు డీప్ క్లీనప్ చేయండి. క్లీనప్ వర్క్ దట్ ఈస్ బోత్ హీలింగ్ అండ్ ఇది ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకుని డ్రాప్ చేయండి. విజువలైజ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్స్ ఫర్ లవ్, లీవ్ ఇట్. ఒక్కొక్కటి విజువలైజ్, ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీరు చేతిలో తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనగానే డ్రాప్ అయిపోతున్నట్టుగా, మీకు క్లియర్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీ లైఫ్లోంచి ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ, డీప్ సెట్ ప్యాటర్న్స్, పాస్ట్ బిహేవియర్స్, పెయిన్ అంతా వెళ్ళిపోతున్నట్టుగా, హర్ట్, సఫరింగ్, మీ అన్ని బాధలు వెళ్ళిపోతున్నట్టుగా ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అద్భుతంగా విజువలైజ్ చేసుకోండి. వెళ్ళిపోతున్నట్టుగా ప్రతి ఆబ్జెక్ట్, మీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతూ ఉంది. మీరు మళ్ళీ మీరు ఈ విజువలైజేషన్లో ప్రతి వస్తువుని తీసుకుని పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంది, ఈ లైఫ్ నుంచి తెచ్చుకుంది, ప్రతిదీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ రూపంలో ఒక్కొక్క వస్తువులాగా ఫీల్ అయ్యి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, రిలీజ్. ఇమాజిన్ చేసుకోండి మీరు వేరే వార్టెక్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఇంకొక యూట్రస్లో ఇంకొక వార్టెక్స్ ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇది కంప్లీట్గా గోల్డెన్ వార్టెక్స్ చేయడానికి ప్రాసెస్ మొదలైంది. ఈ గోల్డెన్ వార్టెక్స్ మీ యూటరస్ని కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీస్ని అన్నిటినీ హోమ్ స్పేస్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇది మొత్తం ఎలాంటి డెబ్రీస్ అంటే చెత్త చెదారం, మీ బాధలు, మీ ట్రామాస్, డర్ట్ మీ హోమ్లోంచి క్లీన్ చేస్తుంది. క్లియరింగ్ అవే ఏదైతే స్టక్ అయ్యిందో వాల్స్ ఆఫ్ ద యూటరస్ క్లీన్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎవ్రీథింగ్ ఏదైతే డార్క్ నెగిటివ్ ఎనర్జీతో ఉందో దాన్ని అన్నిటినీ క్లీన్ చేయడం మీరు విజువలైజ్ చేసుకోండి.
starting with the black, dark glasses, all shapes and sizes. మీరు రిమూవింగ్ గ్రే క్లాత్స్ ఏదైతే ఉన్నాయో, సర్టెన్ క్లాత్స్ ఎక్కడైతే క్లాత్గా ఉందో మీ యూట్రస్లో, దాన్ని అన్నిటినీ గ్రే క్లాత్స్, కొన్ని క్లాత్స్ స్టక్ అయి ఉన్న ఎనర్జీస్, ఏదైతే బ్రౌన్ ఆర్ రెడ్గా స్టక్ ఎనర్జీ ఉంది, నోటీస్ చేయండి. మీ గోల్డెన్ వార్టెక్స్ గెట్స్ టు వర్క్. మీరు అద్భుతంగా క్లీన్ చేస్తూ, స్పార్కల్ క్లీనింగ్ మీ ఊమ్ని మూవింగ్ ఫాస్టర్ మీ ఊమ్ని క్లీన్ చేస్తుంది. అయితే స్టక్ ఎనర్జీ ఉందో దాన్ని అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. ఈ ఊమ్ స్పేస్ మొత్తం క్లీన్ చేస్తుంది. మీరు నోటీస్ చేయండి, ప్రతి సెల్, మీ యూట్రస్లో ఉన్న ప్రతి సెల్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తుంది. మీ వాల్స్ ఆఫ్ ద యూటరస్, మీ గర్భసంచి వాల్స్ అన్ని, గోడలన్నీ, మీ సెల్స్ అన్నీ స్మూత్గా అవుతున్నాయి. అద్భుతంగా స్టార్టింగ్ టు రేడియేట్ అవుతున్నాయి. అద్భుతమైన రేడియేట్ అవుతున్నాయి. రొటేట్ అవుతుంది, స్టార్టింగ్ టు రొటేట్ కౌంటర్ క్లాక్ వైజ్. అద్భుతంగా మూవింగ్ అప్ అండ్ డౌన్, లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది గోల్డెన్ వార్టెక్స్. ఈ వార్టెక్స్ రొటేట్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ప్రతి కౌంటర్ క్లాక్ వైజ్ మీ పాస్ట్ లైఫ్ ఏమేం తెచ్చుకున్నారో, మీ పాస్ట్ లైఫ్లో ఉన్న ట్రామాస్ అన్నిటినీ క్లీన్ చేస్తూ ఉంటే, అన్ని థింగ్స్ని మనం ఎక్కడైతే డీప్ ఇన్సైడ్ నొక్కేసామో, మన నెగిటివ్ ఫీలింగ్స్, ట్రామాస్, బాధలు అన్నిటినీ తీసుకొని ఇది క్లీన్ చేస్తూ ఉంటే, ఏవైతే థింగ్స్ మనం రెడీ టు రిలీజ్గా ఉన్నామో, లెట్ గో, మీరు వాటిని లెట్ గో చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వార్టెక్స్ ఏదైతే ఉందో, గోల్డెన్ వార్టెక్స్ రొటేట్ అవుతూ ఈ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఊమ్కి డ్యామేజ్ చేస్తున్నాయో, అన్నిటినీ ఏదైతే దాని పవర్ని తగ్గిస్తున్నాయో వాటన్నిటినీ రిమూవ్ చేస్తుంది. మీ ఏదైతే థింగ్స్ మీకు పెయిన్ని తీసుకొస్తున్నాయో యూట్రస్లో, ఏవైతే స్టక్ ఎమోషన్స్ మీ ఊళ్ళో ఉన్నాయో, మీ అవన్నీ కూడా బబుల్ అప్ అయ్యి, ఇవన్నీ కూడా బుడగల రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయంటే ఇమాజిన్ చేసుకోండి. సో మనం ఫోకస్ చేయండి. మీరు ఏదైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే మూమెంట్ని ఆపుతుందో, ఏదైతే నెగిటివ్ ఎనర్జీతో స్టోర్ అయ్యిందో మీ హోమ్ స్పేస్లో ఉందో, దాన్ని అది వాచ్ చేయండి. డ్రాప్ అవుతుంది రివర్లో. అండ్ మీరు నోటీస్ చేయండి, ఆ రివర్ ఎంత అద్భుతంగా క్యారీ చేస్తూ తీసుకెళ్తుందో, అవుట్ మీ బాడీలోంచి బయటికి దాన్ని ఎలా పడేస్తుందో మీరు నోటీస్ చేయండి. నోటీస్ ఇంకొక ఆబ్జెక్ట్ ఎలా డ్రాప్ అవుతుంది మీ యూట్రస్లోంచి. ఏదైతే నెగిటివ్ ఎనర్జీతో స్టక్ అయ్యిందో మీ యూట్రస్లో, మీరు దాన్ని లెట్ గో చేయండి. ఫార్ ఫార్ అవే దాన్ని వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీరు నోటీస్ చేయండి, నైస్ గోల్డెన్ ఎనర్జీ మీ యూట్రస్ వాల్స్ని సాఫెన్ చేస్తూ, అంటే థింగ్స్ ఏవైతే పనికిరానివో అవి రివర్లోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించండి. చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న బాధలు, చైల్డ్హుడ్ నుంచి తెచ్చుకున్న ట్రామాస్ అన్నిటినీ, ఏదైతే ర్యాండమ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ యూట్రస్లో, దానన్నిటిని మీరు
లెట్ గో చేయండి. ఇది మీరు అద్భుతమైన యూట్రస్ గోల్డెన్ ఎనర్జీతో క్లీన్ అవుతున్నట్టు చూడండి. మీకు అది ఎలా కనిపించినా, చిన్నది కానీ పెద్దది కానీ, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మీ యూట్రస్లో ఉందో అలౌ చేయండి. ఈ రివర్, బ్యూటిఫుల్ బ్లూ రివర్, మీరు దాన్ని క్లీన్ చేస్తున్నట్టుగా, ఆ ఆబ్జెక్ట్ని అవుట్ సైడ్కి పడేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీ బాడీలోంచి బయటికి పంపిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీ వైట్ లైట్లోకి, గాడ్స్ ఎనర్జీలోకి పంపిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఈ లైట్ బాటిల్ మీ లెఫ్ట్ ఓవరీ మీద, లెఫ్ట్ సైడ్ మీకున్న ఓవరీని ఫోకస్ చేయండి. ఏదైతే లెఫ్ట్ ఓవరీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది రిలీజ్ అవుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. ఏదైతే ఇమాజిన్ మీరు స్మాలర్ గోల్డెన్ వార్టెక్స్ రొటేట్ ఇంటూ కౌంటర్ క్లాక్ వైజ్, మీ లెఫ్ట్ ఓవరీలో కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టుగా చేయండి. అండ్ థ్యాంక్స్ చెప్పండి వార్టెక్స్కి, ఏదైతే మీ లెఫ్ట్ ఓవరీని అద్భుతంగా తయారు చేస్తున్నారు, ఏదైతే నెగిటివ్ ఎనర్జీని, పనికిరాని ఆబ్జెక్ట్స్ని ఎలాగా బయటపడేస్తుందో ఈ రివర్, ఈ ఏదైతే స్టక్ ఎనర్జీ ఉందో ఈ రివర్లో నుంచి బయటికి కిందకి వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీ థాట్ ఫామ్స్, మీ బిలీవ్స్, మీ భయాలు, మీ నెగిటివ్ ఎమోషన్స్, ఈ పార్ట్లో ఏదైతే స్టక్ అయి ఉన్నాయో లెఫ్ట్ ఓవరీలో, ఇవన్నీ కూడా ఇవాక్యుయేట్ అవుతున్నట్టుగా, బయటికి వెళ్ళిపోతున్నట్టుగా, రిలీజ్ అవుతున్నట్టుగా, ఇంటు ద రివర్ స్ట్రీమ్లోకి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇది మీ జాబ్ కాదు వాటిని ఉంచుకోవడం. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ గో. మీరు దాన్ని లెట్ గో. మీరు అన్ని ఆబ్జెక్ట్స్ని వచ్చేయండి, ఏవైతే ఫ్లోట్ అవుతున్నాయో మీ రివర్లో, మీ థాట్ ఫామ్స్, ఆల్ థింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్, గార్బేజ్ ఏదైతే ఉందో, ఎనర్జెటికల్ నెగిటివ్ గార్బేజ్, అది మీ బాడీలోంచి వెళ్ళిపోతున్నట్టుగా చూడండి. మీరు చూడండి ఎంత గార్బేజ్ ఉందో మీ యూట్రస్లో, మీ ఇన్సైడ్, మీ వూంబ్లో ఎంతో ర్యాండమ్ ఆబ్జెక్ట్స్, థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, ట్రామాస్, థింగ్స్ బిగ్ అండ్ స్మాల్ ఎన్నున్నాయో, ఏవైతే ఆపుతున్నాయో లైఫ్ ఫోర్స్ని దాని నుంచి ఫ్లో అవనివ్వకుండా, ఏదైతే మీ మొమెంటంని స్టాప్ చేస్తున్నాయో, ఏదైతే ఉన్నాయో మీ క్రియేటివిటీని ఆపుతున్నాయో, మీ హ్యాపీనెస్ని ఆపుతున్నాయో, వీటన్నిటిని పంపించేయండి. మీరు మీ షిఫ్ట్, మీ ఫోకస్ని రైట్ ఓవరీ మీదకి తీసుకువెళ్ళండి. ఓవరీ మీదకి మీరు ఏదైతే థర్డ్ గోల్డెన్ వార్టెక్స్ మీరు ఊహించుకోండి. మీ థాట్స్, మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, ట్రామా, స్టక్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతున్నట్టుగా, ఎప్పటి నుంచో హోల్డ్ అయి ఉంది, దానికి అంటిపెట్టుకుని ఉన్న రైట్ ఓవరీకి ఉన్నది వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజ్ చేయండి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పికప్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ దెమ్ గో. ఏదైతే ఉపయోగపడనిది మీరు ఇమాజిన్, ఇది క్లీన్ అయిన తర్వాత ఇమాజిన్
3 వార్టెక్సెస్ అంటే 3 బ్యూటిఫుల్ గోల్డెన్ వార్టెక్స్. మీ లెఫ్ట్ ఓవరీలో ఉన్న గోల్డెన్ వార్టెక్స్, మీ రైట్ ఓవరీలో ఉన్న గోల్డెన్ వార్టెక్స్, అండ్ ఒకటి స్పెసిఫికల్లీ మీ ఓంబ్. ఈ ఓంబ్ ఫీల్ ఎలా అవుతుందో, ఒక పెద్ద కేవ్ లాగా, ఒక పెద్ద గుహ మీ ఓంబుని ఊహించుకోండి. లార్జ్ గుహ, a big cave. మీరు దీనిలోకి లైట్ తీసుకొచ్చినట్టు విజువలైజ్ చేయండి. మీరు దీన్ని అద్భుతమైన లైట్ వేసి, మీకు ఎలాంటి ఊహ కావాలి, పెయింట్ ద వాల్. మీరు బ్యూటిఫుల్ పెయింట్ వేయండి ఈ లైట్లో. ఒక్కొక్క వాల్కి, ఈ కేవ్ ఆఫ్ యువర్ యూట్రస్కి ఈ కలర్ కావాలో మీకు ఇష్టమైన డిజైర్తో కలర్ వేయండి. మీరు పింక్ పేర్ ఆఫ్ కలర్ వేయండి, గోల్డెన్ కలర్ వేయండి, లేదా వైట్ కలర్ డ్రెస్, విచ్ ఎవర్ ఫీల్స్ బెస్ట్. ఈ మూమెంట్లో ఏం ఫీల్ అవుతున్నారో అది ఫీల్ అవ్వండి. డివైన్ పవర్, క్రియేటివిటీ, ఇమాజిన్. మీరు ఆ లార్జ్ బబుల్, అద్భుతమైన శక్తిని, ఆ బబుల్ని దీనిలోకి రిలీజ్ చేస్తున్నారు. ఎంటైర్ స్పేస్ని ఫిల్ చేసి ఈ వాటర్, ఈ ఎనర్జీ, ఈ అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీ మనం ఏదైతే పంపించామో ఈ యూట్రస్లోకి, మీ లోవర్ బెల్లీ అంతా ఈ ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా మీ లోవర్ బెల్లీ ఎలా ఫీల్ అవుతుంది, ఆ స్మైల్ మీ ఫేస్లోకి తీసుకురావడం చూడండి. మెషరబుల్ బ్యూటిఫుల్ బబుల్స్ని మీరు పంపిస్తున్నారు ఈ వాటర్లోకి. దీనివల్ల మీరు ఎంతో హ్యాపీగా, క్రియేటివ్గా, లవ్, పీస్, జాయ్ అన్నీ మీ సొంతం అవుతుంది. మీ ఓమ్ స్పేస్ అంతా కూడా అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. వాచ్, మీరు ఆ ఫీలింగ్ని చూడండి. మీ ఇన్నర్ వాటర్ ఈ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోయి ఉన్నారు. ఈ రేస్ ఆఫ్ లైట్ అండ్ ద కలర్స్ ఆఫ్ ద యూటరస్ అండ్ అమేజింగ్ బబుల్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇవన్నీ ఎమినేట్ చేస్తున్నాయి. ఒక ఇన్నర్ సన్ ఉన్నట్టుగా మీ యూటరస్లో ఊహించుకోండి. అది ఎమినేట్ అప్వర్డ్స్ పైకి వెళ్తున్నట్టుగా ఊహించండి. మీ ఫీలింగ్ మీ ఎంటైర్ బాడీని ఫిల్ చేస్తుంది ఈ అమేజింగ్ ఎనర్జీతో. ఈ ఫీలింగ్ మీరు ఏదైతే ప్లాన్ చేశారో మీ యూట్రస్లో, మీ ఊమ్లో ప్లాన్ చేశారో, మీ ఊమ్ అద్భుతమైన జనరస్ ప్లేస్ ఏదైతే కొత్త ఎనర్జీస్ని అలౌ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే గోల్డెన్ ఎనర్జీ, హ్యాపీ ఎనర్జీస్ అలౌ చేస్తుంది, ఇక్కడ ఈ క్షణంలో దానికి ఎలాంటి బ్యారియర్స్ లేవు. ఓన్లీ హోల్డింగ్ హై ఫ్రీక్వెన్సీలో ఏదైతే మీ ఎనర్జీని ఫ్యూయల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీ బ్లెస్ స్టేట్ అండ్ జాయ్ అండ్ మీ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఇప్పుడు దాకా అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మనం ఏదైతే ఇప్పుడు దాకా హీల్ చేసామో యూట్రస్, నేను జస్ట్ ప్రెస్ ద పాస్ బటన్. మీ టైం స్టార్ట్ అవుతుంది. స్టిక్కింగ్ అవే మీ ఓమ్ స్పేస్లో, స్పేస్ మీ ఒరిజినల్ ఓమ్ వార్టెక్స్ మళ్ళీ మీకు వచ్చింది. ఈస్ ఫుల్ స్వింగ్లో ఉంది. మూవింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ తిరుగుతూ ఉంది.
సర్క్యులర్ అవుతూ ఉంది, ట్వెర్ల్ అవుతూ ఉంది. అద్భుతమైన థింగ్స్ ఏం కావాలో అది చేస్తుంది. ఏదైతే ఓం చేయాలి, నీడ్స్ టు డూ టు బీ హెల్దీ, ఏదైతే హెల్దీగా క్రియేటివ్గా తయారవుతుంది. ఈ స్టేట్లో ఉండడానికి మీరు కొంతసేపు ఉండండి. హీల్, ఇన్ఫ్యూజ్ విత్ దిస్ ఎనర్జీ ఏదైతే సర్వ్ చేస్తుందో మీరు రెడీగా ఉండండి. ఏదైతే కమింగ్ బ్యాక్, షిఫ్ట్ యువర్ ఫోకస్ టు ద ఫ్యాక్ట్ దట్ మీరు అండర్ ఎ లార్జ్ వాటర్ ఫాల్ కింద కూర్చున్నట్లు ఊహించండి. ఈ వాటర్ ఫాల్ కింద మీరు ఈ వాటర్ ఫాల్ మీ స్కిన్ మీద చాలా ప్లెజెంట్గా ఉంది, కూలింగ్ ఎఫెక్ట్గా ఉంది, జాయ్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైతే రెడీ అయ్యారో మీరు విజువలైజ్ your dress is ready with the golden colors. Feel free to start beginning and see the difference.